హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు టమాటా రసాన్ని ఇలాగా కుక్కర్లో పెట్టి చూడండి. చాలా క్విక్గా అయిపోద్ది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగా టమాటా రసం చేసుకోండి. దీనికి ఎటువంటి సైడ్ డిష్తో పని ఉండదు. వేడివేడి అన్నంలో ఇలా టమాటా రసం వేసుకొని వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే చాలు, ఇంకా దేంతో కూడా పని ఉండదు మనకి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీనికోసం నేను టమాటాలు తీసుకుంటున్నాను. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను, అంటే సుమారుగా ఒక 4 తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకోండి. అయితే చిన్న ముక్కలు కట్ చేయవసరం లేదు, పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఈ టమాటా ముక్కలన్నీ పెట్టేసుకోండి. కావాలనుకుంటే టమాటాలు బాగానే ఉన్నాయనుకుంటే టమాటా మొత్తంగా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ పురుగులు ఉంటాయని చాలామంది సబ్స్క్రైబర్స్ అంటూ ఉంటారు, కాబట్టి ఇక్కడ నేను ముక్కల కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఆ చింతపండుని కూడా దీనిలో వేసుకోండి. 4 వెల్లుల్లిపాయ రెమ్మలు ఒలిచేసుకొని వేసేసుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్ రానివ్వండి. ఇది విజిల్ వచ్చేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూను కందిపప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. మెంతులు కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ మిరియాలు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ధనియాలు 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో వెల్లుల్లిపాయలు ఒక 2 వేసుకోండి. వలిచినా పర్లేదు, వలకపోయినా పర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఒక 4 నుండి 5 వరకు వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా దోరగా వేయించేసుకోండి. బయట నుంచి తెచ్చుకున్న టమాటా రసం పౌడర్ కన్నా ఇంట్లోనే చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. కుక్కర్ కూడా మనకి విజిల్ వచ్చి చల్లారిపోయింది. మూత తీసి ఇప్పుడు టమాటా పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు టమాటా ముక్కలన్నింటినీ కూడా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో, లేదంటే పప్పు గుత్తో అయినా గరిటతో అయినా మెత్తగా చేసేసుకోండి. కుక్కర్లో ఉడికించాం కాబట్టి చక్కగా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వంపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సుమారుగా 1 లీటర్ వరకు నీళ్లు వేసుకుంటూ టమాటా గుజ్జులో ఉన్న వాటర్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేలాగా తీసేసుకోండి. టమాటా రసాన్ని చాలా వరకు మనం మిక్సీలో వేస్తూ ఉంటాం. మిక్సీలో వేసినట్లయితే కొంచెం టమాటా పేస్ట్ కూడా ఉండిపోద్ది. ఇక్కడ మనం టమాటాను ఉడికించాం కాబట్టి ఎక్కడ పిప్పులు అసలు ఉండదు మనకి. మొత్తం రసం అంతా కూడా దిగిపోద్ది. ఇలా మొత్తం అంతా 1 లీటర్ నీళ్ళు వచ్చేలాగా వేసుకోండి. 1/2 కిలో దానికి 1 లీటర్ నీళ్ళు అయ్యే వరకు వేసుకోండి. పిప్పు అంతా ఉండిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా టమాటా రసంకి మసాలాలన్నీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి, కొంచెం కోర్సుగా ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మనం చేసుకున్న మసాలా కాబట్టి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం రసం తీసుకున్నాం కదా దానిలో వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని చిదిమేసి వేసేసుకోండి. నెక్స్ట్ 1 రెమ్మ వరకు కరివేపాకు తీసుకోండి, దాన్ని కూడా చేతితో చిదిమేసి వేసుకోండి. ఈ 2 వేసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోయినట్లయితే కనుక మళ్ళీ వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది పొంగొచ్చే వరకు మనం మరగనివ్వాలి. ఆల్రెడీ మనం కుక్కర్లో టమాటాలు ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు మరిగించే పని ఉండదు. ఇలా పొంగొస్తే సరిపోతుంది. పొంగొచ్చిన తర్వాత 1 నిమిషం పాటు మరగనివ్వండి, ఎక్కువ అవసరం ఉండదు. మిక్సీలో వేసుకున్నట్లయితే కనుక ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఇక్కడ మనం కుక్కర్లో వేసాం కాబట్టి ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 5 నుండి 6 వరకు ఒలిచేసి వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1/2 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ఎండుమిరపకాయలు ఒక 2 చిదిమేసి వేసేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ కూడా బాగా వేగనివ్వండి. ఇక్కడ మనం శనగపప్పు మినపప్పు వేయవసరం లేదు. ఆల్రెడీ మనం టమాటా రసం వేయించినప్పుడు మసాలాల్లో వేసుకున్నాం కాబట్టి అసలు వేయవసరం లేదు. తాలింపు రెడీ అయిపోయింది. వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మరిగించి ఉంచుకున్న టమాటా రసంలో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. టమాటా మిక్సీ పెట్టి వేసామనుకోండి, అక్కడక్కడ మనకి టమాటా ముక్కలంతా కూడా పేస్ట్లా తగులుతూ ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే పల్చగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే పిల్లలకి అప్పటికప్పుడు
టమాటా రసం చేయాలన్నప్పుడు ఇలా చేసి చూడండి. వేడివేడి అన్నంలో ఇలా చేసినట్లయితే ఎటువంటి సైడ్ డిష్తో కూడా పని ఉండదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.